నా దేవాతి దేవునికి నా యొక్క వందనాలు. హెవెన్లీ లైట్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. నేటి క్రైస్తవ జీవితం, సంఘాలు ఏమైపోతున్నాయి, ఎలా ఉంటున్నాయి అనేది మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయమైన జీవితము మనము కట్టుకునే వారం ఉండాలండి. నేటి కట్టే జీవితంలో ఉండకుండా కొట్లాడుకునే పరిస్థితి అయితే కలుగుతుంది. వీడియోస్లలో మనము సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఎంతైనా బాధాకరంగా అనిపిస్తుంది. అటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఎందుకు ఈ వీడియోస్ని మీ ఎద్దుకు నేను తీసుకొస్తున్నానంటే, వాయిస్ రికార్డింగ్లో హెబ్రోన్ సంఘం, మరి భక్త సింగ్ ఫెలోషిప్, మరి ముషారాబాద్లో జరిగిన సిచ్యువేషన్, ఒక అమ్మాయి వీడియో తీసి మరి ఆ యొక్క చర్చిలో జరుగుతున్న విభేదాలు, కోపాలు, మరి మాటలు అవన్నీ వీడియో తీసి అమ్మాయి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. యూట్యూబ్లో పెట్టిన దానివల్ల దేవుని నమ్మని వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి మేము రావాలా అనే పరిస్థితి తెచ్చుకోకుండా మనం అటువంటి వీడియోస్ మనము సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలనేది నేను ఈ వీడియో మీ ఎద్దుకు తీసుకొస్తున్నాను. సంఘాలలో భేదాలు రాకుండా తప్పు, సమస్యలు రాకుండా తప్పు. క్రైస్తవులు అయినందుకే మనకు శ్రమ. మరి శ్రమతో కూడిన భారభరితమైన సేవ అనేది మనము ముందుకు తీసుకెళ్లాలే కానీ మరి హోదాల కోసం, మరి డబ్బు కోసం సంఘాలను వేరు చేయడం, అలాగే పేరు ప్రఖ్యాతుల కోసం మరి విడిపోవడం అనేది ఎంత మాత్రము చేయకూడదు. ఆనాటి క్రైస్తవ జీవితం ఎంతో అపురూపకరంగా, ఎంతో ప్రేమతో, ఎంతో ఆత్మీయంగా కాలినడకల ద్వారా, మరి రిక్షాలల్లోనూ, మరి సైకిళ్ళల్లోనూ, మళ్ళీ కొండలల్లో, మరి అనేకమైన పల్లెటూర్లలో ఎంతో ప్రయాసతో వాక్యం తెలియపరిచిన వారుగా ఉన్నారు. ఎన్నో ఆత్మలు దేవుని వైపు త్రిప్పిన వారు ఉన్నారు. ఎన్నో సంఘాలని కట్టిన వారు ఉన్నారు. ఎన్నో ఆత్మీయమైన జీవితముల్ని దేవుడి యొక్క కృపతో మరి ఎంతోమంది బలహీనులుగా ఉన్న వాళ్ళని, వ్యాధిగ్రస్తుల్ని ఎన్నో నయం చేసిన వాళ్ళు ఉన్నారు. స్వస్థత వరాలు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము సంపాదించుకొని దేవుని ఎదుట అనేక మంది బిడలకి చెప్పిన వారు ఉన్నారు. నేటి జీవితంలో మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కావచ్చు, దేవుని పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎటువంటి మనస్సాక్షి కలిగి, ఎటువంటి మనసు కలిగి, ఎటువంటి ఆశతో నీ పిలుపు ఎలా ఉన్నదో దేవుడి పట్ల కనిపెట్టుకొని నువ్వు మరి సేవా పరిచర్లో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, నువ్వు వెళుతున్నావా లేదా అని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలని. ఇట్లా ముందుకు వెళ్ళలేని వాళ్ళందరూ మిడిమిడి జ్ఞానముతోనూ, మరి అనేకమైన ఆలోచనలతోనూ, ఏదో డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, హోదాల కోసం, మరి అనేకం నాకంటూ ఒక ఇమేజెస్ పెరగాలనే దానికోసం ఎంతో ఆరాటంతో వెళ్తారు. అది కాదండి సేవ అనేది. సేవ అనేది మనల్ని మనం తగ్గించుకొని, దేవుని హెచ్చించుకొని, అనేకమైన ఆత్మలకి మరి వాక్యం అందిస్తూ, వాళ్ళ యొక్క కుటుంబాలని సరిచేస్తూ, దేవుని యొక్క సంఘాలని అభివృద్ధి చెందుతూ, మరి ఆత్మీయమైన జీవితంలో అనేకమైన బిడలను మరి బలపడే రీతిగా, మరి బయట లోకములో కలిసిపోకుండా వాళ్ళని బలపరిచే రీతిగా మరి సేవ అనేది ఆ రీతిలో కొనసాగాలి. మరి లేవికాండము 23వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, 6 దినములు పని చేయవలను, వారం వారం 7వ దినము అది విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ సంఘపు దినాన్ని మరి సంఘముగా కూడుకొనవలను అని అంటున్నాడు. అయితే అటువంటి పరిశుద్ధ సంఘాన్ని ఈరోజు అపరిశుద్ధంగా చేస్తున్నారు. చూడండి, సంఘాలలోకి పోలీసులు రావడం, సంఘాలలోకి కేసులు పెట్టుకోవడం, సంఘాలలో భయంకరమైన పరిస్థితులు రావడం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవన్నీ సోషల్ మీడియాలలో చూస్తున్నప్పుడు ప్రభు, ఆ సోషల్ మీడియాలో వాక్యం అందించాలని ఎంతోమంది ప్రయాసపడుతుంటే మరి ఇటువంటి విషయాలు మరి తెలియపరుస్తున్నప్పుడు ఎంతో బాధాకరంగా కూడా ఉందండి. ఎందుకనంటే అన్యులు మరి అవన్నీ చూస్తున్నప్పుడు దేవుడి నామానికి ఎంత అవమానం. దేవుడు పరిశుద్ధుడు. దేవుని నమ్మిన పిల్లలు కూడా ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. మరి వాళ్ళని చూసి వెంబడించాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. అలా రావట్లేదండి. ఈరోజు వాళ్ళు మనము వాళ్ళకి ఒక హేళనగా కనబడుతున్నాం. మనం వాళ్ళకి ఒక మాట్లాడుకునే అవకాశం మనం వాళ్ళకి కల్పిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి నేటి సంఘాలలో అనేక దగ్గరలో మరి కనబడుతుంది. సంఘం అంటే ఒక బిజినెస్ కాదండి. సంఘం అంటే మరి ఒక వ్యాపారం కాదండి. సంఘం అంటే నువ్వు సంపాదించుకునే దానికి అదొక మార్గం కాదండి. సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆయన రక్తంతో కొనబడ్డాడు. చూడండి, ఆయన అమూల్యమైన రక్తంతో కొనబడ్డాడు. కనుకనే ఆయన రక్తంతో కొనబడిన సంఘాన్ని ఈరోజు చెల్లాచెదరం అయిపోతున్నాయి.
విలువ పెట్టి కొనబడ్డాడండి. తన ప్రాణం అక్కడ దారబోసిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన త్యాగాన్ని చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన రాజ్యాన్ని చూడండి. మరి విభేదాలు, కోపాలు, ఒకళ్ళు బాగుపడితే మేము ఇలా ఉండాలా, మేము బాగుపడాలి అనే ఆలోచనతో, తపనతో ఈరోజు సంఘాలలో భయంకరమైన గొడవలు, సమస్యలు, ఇరుకులు, సంపాదన కోసం ఆరాటపడుతున్నారే కానీ ఆత్మల కోసం ఆరాటపడే వాళ్ళు చాలా తక్కువైపోయారండి. చూడండి, నేటి దినము సేవకుల మీద అపవాది ఎంతో దాడి చేసింది. ఫిలిప్పి పట్టణంలో మరి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తుంటే TV9 కావచ్చు, అనేకమైన ఛానల్ వాళ్ళు కావచ్చు, మరి ఆ యొక్క పాలు అనే వ్యక్తి, మరి దేవుని యొక్క సేవని జరిపించే వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించుకొని మరి భయంకరమైన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. అనేకమైన భాషల మీద అపవాది దాడి చేస్తుంది. బలవంతులుగా ఉన్న పాషల మీద, దేవుని యొక్క ఆత్మ నింపబడిన పాషల మీద, సేవకుల మీద ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే రావు, ఎప్పుడైతే ధనానికి మనసిస్తారో, లోకానికి మనసిస్తారో, నామకార్థమైన క్రైస్తవ జీవితం, నామకార్థమైన సేవా జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటారో అపవాది వలలో వాళ్ళు చిక్కుపడతారు. కనుకనే మనమందరం కూడా ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక సహవాసముతో మరి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అక్కడ సమీపం అవుతుంది. అపవాది ఎవరిని మృంగుదునాన గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతున్నప్పుడు వాడు వలలో కూడాను మరి సేవకులు పడకూడదు, విశ్వాసులు పడకూడదు అని మనము చాలా జాగ్రత్తతో తీసుకోవాలి. చూడండి, ప్రతిదానికి ఒక లెక్క అడుగుతారు. దేవుడు రేపు ఆయన ధవల సింహాసనం మీద తీర్పు దినాన ఆయన కూర్చుండబోతున్నాడు. కనుకనే నువ్వెన్నో ఆత్మలు సంపాదించావు, సంఘాన్ని ఎంత బలపరిచావు, అలాగే నువ్వెంత ప్రార్థన చేస్తావు, నీ కుటుంబాలని ఎలా బలపరిచావు, నీ కుటుంబాలని దేవుని వైపు ఎలా త్రిప్పేవానని భార్యని అడుగుతాడు, భర్తను అడుగుతాడు, అలాగే సంఘ సేవకులను అడుగుతారు, సంఘ పెద్దల్ని, ప్రతి ఒక్కరిని రీతిలో ఆయన దేవుడు అడిగేదానికి ఆయన రేపు కూర్చుండబోతున్నాడు. కనుకనే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం అనేది రాబోతుందండి. కనుకనే మిరియాము ప్రశ్నించింది, అహరోనుని మరి ఎక్కువగా ప్రేమించింది, మోషేను కూడా ప్రేమించింది, మోషేను కూడా మరి పెంచిన తల్లి స్థానంలో ఉండి పెంచింది. కానీ మరి అక్కడ తన యొక్క వివాహ జీవితంలో మరి కొంత ఆమెకి బాధాకరం ఉన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడా, అహరోన్తో మాట్లాడలేదానని మోషే మీద సనిగినప్పుడు మరి మిరియాముకి ఎలా ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చింది. కనుకనే బాధపడింది. దేవుడు తన గుడారంలోనికి మరి వాళ్ళ ముగ్గురిని పిలిచి, మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు, నమ్మకస్తుడు అన్నాడు. కనుకనే దేవుని యొక్క ఇంటిలో మనము నమ్మకంగా పనిచేయాలి. మరి 6 లక్షల కాలబలాన్ని మరి మోషే నడిపించాడు. మోషేలే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. మోషేకి ఎన్నో అద్భుతమైన స్వస్థత కార్యాలు, అనేకమైనవి మరి ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మోషేకు ఇచ్చినప్పుడు దాని ద్వారా అనేకమైన మరి అక్కడ కార్యాలు జరిపిస్తూ ఐగుప్తు దేశంలో నుండి బానిసతులుగా ఉన్న వారిని అందరినీ దేవుడు మరి అహరోను ద్వారా వాళ్ళని విడిపించి మాట్లాడించి దేవుడు అక్కడ 7 తెగులను పంపించి మొదటి సంతానాన్ని అక్కడ దేవుడు లయపరిచి అంతమందిని నడిపించాడు కదా. ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న, అలాగే దేవుని యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి పిల్లలు కూడా లోకాశల్లో నుండి, లోక మనసుల్లో నుండి విడిపింపబడాలి. అలాగే అనేక మందిని విడిపించాలి. మరి ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని విడిపించేదానికి కూడా మనము ప్రార్థన జీవితం, వాళ్ళకి సరిదిద్దే జీవితాలు. అక్కడ ఒక స్త్రీ అక్కడ మాట్లాడుతుంది, ఆ సేవకుడు వాక్యం చెప్పకూడదు, ఆ సేవకుడి మీద రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, ఆ సేవకుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అక్కడ ప్రశ్నిస్తున్నారు. కనుకనే ప్రశ్న జీవితాలను మార్చుకోకూడదండి, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. వాక్యం చెప్పొచ్చు కానీ అనేకమైన రీతుల్లో మరి పురుషుల మీద అజమాయిషితో మాట్లాడేదానికి ఎంత మాత్రమో అవకాశం లేదు. అందుకే కదా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి ఇద్దరు స్త్రీలు అక్కడ గొడవాడుతున్నప్పుడు మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మీరు ఏక మనసుతో ఉండండి, మీరు ఇలా ఉండండి అని వాళ్ళకిద్దరికి సరిది చెబుతున్నారు. సంఘాలలో ఎలా ఉండాలో తిమోతికి పౌలు గారు బోధిస్తున్నాడు. దేవుడు ఆది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, అక్కడ మీరు ఎలా మాట్లాడాలి నేను నేర్పుతాను అంటున్నారు. ఈరోజు స్వయం ఆ జ్ఞానముతోనూ వాక్యం చెప్పేదానికి, అలాగే వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకునేదానికి ఎంత మాత్రమో తగిన విధానం కాదండి. ఏదైనా మనం నిర్ణయాలు తీసుకోవాలంటే, మనం ఏదైనా వాక్యం చెప్పాలంటే మొదటిగా దేవుని ఎదుట ప్రార్థనా జీవితం, వాక్యం అనుభవం దేవుడి ఎదుట నేర్చుకొని మనము
మరి వాక్యం అందించాలి. చూడండి, మనకు మాదిరికరంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అంటున్నాడు కదండి. మరి దేవుని పోలి నడుచుకోవాలి. ఈ మనకు మాదిరికరంగా ఎంతోమంది సేవకులు, భక్త సింగ్ గారు కావచ్చు, అలాగే మరి హోసన్న గారు కావచ్చు, మరి ఇంకా అనేక మంది సేవకులు కావచ్చు, ఇటువంటి వారందరూ ఎంత భారముతో ఎంత ప్రయాసతో గృహాలు వదిలి వాళ్ళు ఉన్నారు. మరి అన్నదమ్ముల కుటుంబాలను వదిలి నాకు నా దేవుడే కావాలని ఎంతో వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తారు. ఈరోజు సమర్పణ అనేది చాలా తక్కువైపోయింది. అనేక మంది లోకం వైపు తిరగాలి, లోకంలో ఉన్నది సంపాదించుకోవాలి అంటున్నాడు. చూడండి, ప్రతి దాన్ని మనము పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని యొక్క ఆత్మీయమైన జీవితంలో ఐశ్వర్యవంతులుగా మనం ఎదిగేదానికి మనం ఆరాటపడాలి. అందుకే మోషే అంటున్నాడు కదండి, నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండలేని పరిస్థితిలో ఉన్నతమైన స్థితిలో నేను ఉండగలను. మరి క్రీస్తు విషయంలో నేను ఒక ఆశీర్వాదకరంగా నేను మారగలుగుతాను. శ్రమలైన నాది నాకు మేలే అని అంటున్నాడు. చూడండి, మరి శ్రమ పడే విషయంలో మరి తన ఐశ్వర్యాన్ని పక్కన పెట్టాడు. క్రీస్తు విషయంలో నిందలైనా నేను శ్రమలైనా నేను భరిస్తానేమో, కానీ ఒక రాజ్యభవనంలో నేను ఉండేదానికి నేను ఇష్టపడను అన్నాడు. ఎన్ని మన భవనాలున్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత యొక్క మనకి మనం సంపాదించుకుని అన్నీ ఇక్కడ మనము ఒకరోజు వదిలి వెళ్ళిపోవాల్సిన చైనా పరిస్థితి ఎలా అవుతుందండి? చూడండి, విజయవాడ పరిస్థితి ఎలా అయింది, ఇంకా అనేకమైన వయాడ మరి కేరళ పరిస్థితి ఎలా అయిందండి? చూడండి, దేవుడి రాకడ చాలా చాలా సమీపం అవుతుంది. కనుకనే సంఘాలు దాచబడాలి, సంఘాలు ఎత్తబడాలి, సంఘానికి శ్రమ రానికుండా దేవుడు రేపు చూసుకుంటారని వాగ్దానం ఇస్తున్నాడు. జెఫన్యా గ్రంథంలో వాగ్దానం ఇస్తున్నాడు. మీరు పాత నిబంధన గ్రంథం అంతా చదవండి, క్రొత్త నిబంధన గ్రంథం అంతా చదవండి. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్న సారాంశం అంతా దేవుడు ఈరోజు బయలుపరుస్తున్నాడండి. కనుకనే వాక్యానుసారమైన సేవ పరిచర్య, వాక్యానుసారమైన జీవితాలు, కట్టబడిన అభివృద్ధి కలిగిన జీవితాలలో మనం ఉండాలండి. మనం కట్టబడాలి, కానీ కట్టిన మరి సంఘాల్ని తెంపే వారంగా మనలో ఏమాత్రం ఉండకూడదండి. హవ్వ ఏకాంతంగా ఉన్నప్పుడు పండు తినింది కదండి, ఆ పండు తినిన దానివల్ల తన భర్తకి ఇచ్చింది. చూడండి, మనము ఖాళీ సమయంలో వాక్యం ధ్యానించినప్పుడు, మరి అనేక మందికి వాక్యం చెప్పినప్పుడు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు మరి అనేక మంది పాపములో, శాపములో, లోకం వైపు ఉన్న వాళ్ళని మనం త్రిప్పగలుగుతాం. చూడండి, మనము డబ్బు వైపు మన మనసు త్రిప్పినప్పుడు, ఇంకా హోదాల వైపు త్రిప్పినప్పుడు పాపములో పడిపోయేదానికి అవకాశం. చూడండి, ఇది నిజమా అన్నది. అందుకే ప్రతి ఒక్క పిల్లల్లోకి ఒక అపవాది ఒక బీజాన్ని అనేది వేస్తాడు. ఆ బీజం వేసినప్పుడు మరి అపవాదికి మనం లోబడినప్పుడు అపవాది యొక్క తలంపులే వస్తాయి. దేవునికి లోబడినప్పుడు దేవుని తలంపులు వస్తాయి. చూడండి, అక్కడ సౌలు మరి దావీదు, ఆ గొలియాతుని దావీదు చంపినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏమన్నారు? దావీదుకు 1000 కొలది, 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అన్న. అక్కడ ఏం కలిగింది? వాళ్ళకి ఈర్ష్య కలిగింది. నాకంటే మంచిగా సేవ చేస్తున్నాడు, నాకంటే మంచిగా వాక్యం అందిస్తున్నాడు, నాకంటే మంచిగా అభివృద్ధి చెందుతున్నాడు, ఇంకా నువ్వు సంతోషించాలి, కానీ నాకంటే ఎదిగిపోతున్నాడు. ఈర్ష్యాభావం నీలో ఉన్నప్పుడు ఇదిగో రేపు దేవుడు మాట్లాడతాడు. ముగ్గురిని పిలిపించాడు, యాజకుల్ని, అహరోన్ని పిలిపించాడు, నమ్మకస్తుడు మోషేను, సాత్వికుడుగా ఉన్న మోషేను పిలిపించాడు. మిరియాము, వాళ్ళిద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా మరి పరిపాలించిన వాళ్ళిద్దరి విషయంలో ఒక తల్లి స్థానంలో ఉండి వాళ్ళని నడిపించిన మిరియామును కూడా దేవుడు పిలిపించి వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్పాడు. కనుక నేను సంఘములో మరి ఏకాత్మతో, ఏక మనసుతో, ఏక తలంపులతో మనల్ని మనం సరిచేసుకుంటూ మళ్ళీ బలపడి దేవుని విషయంలో సేవా జీవితంలో నమ్మకమైన వారంగా ముందుకెళ్ళాలి. బలా నమ్మకమైన మంచి దాసురాల సంఘం అనిపించుకోవాలే, కానీ చూడండి అన్యులకు మనము హేళనకరంగా, కొత్తగా వచ్చే వారికి మనము మరి ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి కనబడే రీతిలో మనం ఉండకుండా మన సాక్ష్య జీవితాలు, మన విశ్వాస జీవితము ఎంతో మాదిరికరంగా ఇతరులకి కనబడే రీతిలో నమ్మకమైన పిల్లలంగా మనం ఉండి మనం ముందుకు కొనసాగాలని ఈ వీడియో మీ ఎదుటికి నేను తీసుకొచ్చానండి. మరి దేవుని యొక్క వాక్యమును మనం వెంబడించి మనం నడుచుకునే వారం ఉంటాం. ఇటు వాక్యం దేవుడు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించునుగాక. మరి దయచేసి సంఘములు ఎటువంటి గొడవలున్నా, ఇరుకులున్నా, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులున్నా ఎవ్వరు కూడా వీడియో తీసి మరి యూట్యూబ్లలో దయచేసి ఎవ్వరు పెట్టబాకండి.
ఎందుకంటే ఇది ఒక సోషల్ మీడియా, ఇది అన్యులు చూస్తారు, మరి ముస్లిం చూస్తారు, హేతువాదులు చూస్తారు, మతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది చూస్తుంటారు. వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం ఉంటుంది. దయచేసి ఇట్లాంటి పెట్టకుండా మీకు చేయగలిగితే సువార్త అందించండి. ప్రార్థన మీరు చేయగలిగితే ప్రార్థన చేసి పెట్టండి. మీరు మంచిగా పాడగలిగితే పాటలు పాడి మీరు పెట్టండి. మంచి వాగ్దానాలు పెట్టండి. అంతేగాని ఇట్లాంటివన్నీ తీసి పెట్టడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. రేపు తీర్పు దినంలో మనం అందరం నిలబడాలి కాబట్టి మనం మంచి నమ్మకమైన సంఘంగా మనం పిలువబడి ఆశీర్వదింపబడిన వారంగా కుడి చేతి పక్కన మరి నిత్య నివాస స్థలాలు మనం పొందుకునేదానికి మనం అర్హులైన బిడలంగా ఉంటామనని నేను ప్రభు ప్రేమతో మీకు తెలియపరుస్తున్నానండి. ఇట్టి వాక్యం ప్రభు మనకి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేనండి.